నమస్కారం. సిసిసి ఎన్నికల గోదావరి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మనం ప్రతిరోజు ఒక ప్రముఖుల్ని పరిచయం చేసుకోవడం, అలాగే మరొక అతిథిని ఆహ్వానించి వారి ద్వారా ఎన్నికలకు సంబంధించిన విశేషాలు ఇవన్నీ వినడం చేస్తున్నాం. ఎన్నికలు క్రమం మొదలైన తర్వాత ఈరోజు ఒక ముఖ్య వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం. వారు పూర్వపు న్యాయాధీశులు, మన జిల్లాలో కూడా ప్రతిపాడులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలోని 4 స్తంభాలు కూడా కూలిపోతున్నాయి, ప్రధాన స్తంభమైన న్యాయ వ్యవస్థ కూడా సింక్ అవుతోంది అనే భావనతోటి వారు హైకోర్టు న్యాయమూర్తిగా ఎదగడానికి కూడా అతి తక్కువ కాలంలోనే హైకోర్టు న్యాయమూర్తి కూడా అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో కూడా వారు అన్నీ వదులుకొని ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ప్రజాస్వామ్యంలోని 4 స్తంభాలని మన వంతు కృషితో ఎంతో కొంత నిలబెట్టాలన్న సంకల్పంతో ఉత్సాహంతో ఉత్తేజంతో వారు చైతన్య కార్యక్రమం ప్రారంభించారు. వాళ్ళకి వేళ ఎవరితోనో పొత్తులు పెట్టుకుని మరి ఎవరినో తీసుకొచ్చి వాళ్ళతోటి ఇది చేసి ఎన్నికల పొత్తులు పెట్టుకుని చేయాలనేది వారి లక్ష్యం కాదు. సమీప భవిష్యత్తులో మార్పు తీసుకురావడం కోసం, చైతన్యం ఎలా ప్రారంభించాలి అనడం కోసం ముందడుగు ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించిన శ్రీ శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధిగా, సంయుక్త కార్యదర్శిగా కూడా ఉండి న్యాయాధికారుల సమస్యలను కూడా ఉన్నత న్యాయస్థానాల దృష్టికి వెళ్ళి వాటిని పరిష్కరించే విషయంలో కూడా వారు చాలా చురుగ్గా వ్యవహరించారు. వారు ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో, ఇన్నర్ ఎజెండా లేకుండా, ఇది ప్రత్యేకంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారికి పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఎజెండా వేరు, అలాంటివి ఏమి లేవు ఇప్పుడు. ఎందుకంటే మనం చూసి పార్టీలు, మనం చూసి పెద్ద పెద్ద నాయకులు, మనం చూసి పెద్ద పెద్ద అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికీ కూడా కొన్ని ఇన్నర్ ఎజెండాలు ఒకటి ఉంటాయి, పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మనం చూస్తున్నాం వాళ్ళు దొరికిపోతున్నారు, దొరికిపోతున్న వాళ్ళ సంగతి కూడా మనందరికీ తెలుసు. అలాంటి ఇన్నర్ ఎజెండా లేకుండా కేవలం ప్రజా చైతన్యమే లక్ష్యంగా వారు ముందడుగు పార్టీని స్థాపించి అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, అలాగే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని తప్పులు చేయగలుగుతారు, అటువంటి తప్పులను ఎత్తి చూపుతూ వాటికి ఊరికే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు చేసేవారు, ధ్వంసంటా అంటే ధ్వంసంటా అని తిట్టుకోవడమే తప్ప, అలా కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి 2000 ఆధారాలతోటి, పత్రాలతోటి ఆయన ప్రభుత్వం మీద కేసులు కూడా వేశారు, అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని నిలబడ్డారు. అటువంటి శ్రావణ్ కుమార్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వారితో మనం చర్చకు వెళ్లే ముందు ఒక ముఖ్య వ్యక్తి గురించి ఇవాళ పరిచయం చేసుకుందాం. వారు న్యాయాధీశులు కాబట్టి న్యాయస్థానాలతోటి, న్యాయ వ్యవస్థతోటి సంబంధం ఉన్న వ్యక్తి గురించి పరిచయం చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించి ఇవాళ దామోదరం సంజయ్ గారి గురించి చెప్పుకుందాం. ఒక 10 నిమిషాలు వారి గురించి చెప్పుకుని మనం చర్చలో కొడదాం. దామోదరం సంజీవయ్య ఈ మాట చెబితే చాలు దేశం పులకిస్తుంది. ఎందుకంటే మనం తెలుసు, మనకి ఈ రోజుల్లో ఒక్కసారి మంత్రి అయితే చాలు, ఇంకా అంతే, కొన్ని తరాలు చూసుకోక్కర్లేదు వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో. దామోదరం సంజీవయ్య గారు 4 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, మరో 4 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు, 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేశారు, 3 తరాల కాంగ్రెస్ అధినేతలతో సంబంధం కలిగి ఉన్నారు. అయినా ఆఖరిని వారు గతించే నాటికి వారి బ్యాంక్ బ్యాలెన్స్ 17,000 రూపాయలు, వారిది పాత ఫియట్ కార్, సొంత ఇల్లు కూడా లేదు. ఇది దామోదరం సంజీవయ్య అంటే. అది ఆ నాయకులు, ఎలాంటి నాయకులు మనకు ప్రభావించారు తెలుగు నేలలో అని చెప్పుకుందుకు దామోదరం సంజీవయ్య గారి గురించి ఇవాళ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో చూడండి. అటువంటి దామోదరం సంజీవయ్య గారు మరి ముఖ్యమంత్రి కూడా చేశారు. అంతేకాదు ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశం మొత్తం మీద తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. ఈ విషయం కూడా మనకు తెలుసుకోవాలి చాలామంది. తొలి దళిత ముఖ్యమంత్రి దేశంలో దామోదరం సంజీవయ్య గారు. అంతేకాదు 38వ ఏట మొట్టమొదటిసారిగా అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఆయన కూడా ఆయనే. ఇది ప్రకాశం గారికి అంతకన్నా తక్కువ వయసులోనే అవకాశం వచ్చింది, కానీ అప్పట్లో గాంధీ గారు రాజాజీ వైపు మొగ్గు చూపితే ప్రకాశం గారు సరేలే మనకి ఇంకా చాలా వయసు ఉంది కదా అని ప్రకాశం గారు పక్క తప్పుకున్నాడు. లేకపోతే ప్రకాశం గారు 35వ ఏట అయ్యి ఉండేవాడు. ఇది పరిస్థితి. అటువంటి దామోదరం సంజీవయ్య గారు పోనీ అంత ఉన్నత దీని నుంచి వచ్చారా అంటే, సంజీవయ్య గారు 1921లో పుట్టిన 3వ నాడే తండ్రి మునయ్య గారు కాలం చేశారు. 5గురు సంతానం.
కూలి పనితోటి వారి తల్లి సుంకులమ్మ గారు పెంచింది వాళ్ళని. కూలి పని చేసుకుంటూ చిన్నప్పుడే పశువుల కాపరి అయిపోయాడు సంజయ్ గారు. అన్న చెన్నయ్య గారు చేరదీసి వీడు తెలివైన వాళ్ళలో ఉన్నాడు, వీడిని చదివిస్తే మంచిది, మనందరూ ఇలాగ వెళ్ళిపోతున్నాం కదా అని చదివించాడు. చదివించుకుంటే ఆయన కర్నూలు జిల్లా మొత్తం మీద ఆ రోజుల్లో SSLCలో టాపర్ కింద, సర్వోత్తముడి కింద వచ్చాడు. టాపర్ ఆయన కర్నూలు జిల్లా మొత్తం మీద. అప్పుడు ఆయన తీసుకెళ్ళి అనంతపురంలో చేర్చేశారు. ఆయన డిగ్రీ చదివారు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళారు. చిన్న చిన్న చిరు ఉద్యోగాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కూడా. అప్పుడు రేషనింగ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉండేది. ఆ రేషనింగ్ డిపార్ట్మెంట్లో గుమస్తాగా పనిచేశారు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషను, లేకపోతే అలాగే CWD, సెంట్రల్ వర్క్స్ డిపార్ట్మెంట్, CWD అంటాం, CPWD, అలాంటి వాటిలోని చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఇది కాదనుకుని మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఒక పచ్చయ్యప్ప కళాశాల అంటే మనందరికీ తెలుసు, పచ్చయ్యప్ప ఇన్స్టిట్యూషన్స్, ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పాఠశాలల్లో లా చదివారు. అందులో టాపర్గా వచ్చారు. 1950లో మద్రాసులో బార్లో రిజిస్టర్ అయ్యారు. ప్రాక్టీస్ మొదలుపెట్టారు. చూశారు ఆయన చొరవ, ఆయన వాగ్దాటి, ఆంధ్ర భాషల్లో ఆయనకున్న పట్టు, ఇవన్నీ నాటి బెజవాడ గోపాలరెడ్డిని ఆకర్షించాయి. బెజవాడ గోపాలరెడ్డి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లాలో ఉన్నతంగా వెళ్ళాలనే తప్ప రాజకీయాల్లోకి రావాలనే వాళ్ళు ఆయన అనుకోలేదు. కానీ ఇలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండాలని భావించి 1950లో ఆయన తొలి పరిచయంతోనే బెజవాడ గోపాలరెడ్డి గారు ఎంకరేజ్ చేస్తే ప్రొవిన్షియల్ పార్లమెంట్గా ఆయన ఎన్నికయ్యాడు. చూడండి, 1950 నుంచి ఆయన కాలం చేసి 1972 వరకు 22 ఏళ్ల పాటు నిర్విరామంగా అవిశ్రాంతంగా ఆయన పదవలేని రోజు లేదు, ఒక్కరోజు. కానీ చెప్పాను కదా, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్, ఆయనకు సొంత ఇల్లు కూడా లేకుండా, అంటే ఎలా ఉండేవారు నాయకులు. అటువంటి దామోదరం సంజయ్ గారు రాజాజీ ప్రభుత్వంలో పనిచేశారు. ప్రకాశం గారి ప్రభుత్వంలో పనిచేశారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీలోను ప్రకాశంలోను. అలాగే గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేశారు. నీలం సంజయ్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో 4 సార్లు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2 సార్లు AICC అధ్యక్షులు చేశారు. ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు అంటే సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. బస్సుల జాతీయకరణ విషయంలో ప్రత్యర్థికి కొంచెం చేటు చేసేలా ప్రభుత్వం వ్యవహరించినట్టు అనుమానంగా ఉంది అని ఒక వ్యాఖ్య చేసింది. దాంతో సంజయ్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా కాదు, సంజయ్ రెడ్డి గారు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు నెహ్రూ గారు ఎవరిని పంపిస్తే బాగుంటుంది అనుకుని సంజయ్ గారిని ముఖ్యమంత్రిగా నియమించారు. సంజయ్ గారు 60 నుంచి 62 వరకు 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఎంత ప్రమాణాలు నెలకొల్పారో మనందరికీ తెలుసు. అయితే మనకు తెలుసు, ఆ రోజుల్లోనే సంజయ్ గారికి వెంటనే ఆయనతో పితూరీలు మొదలుపడ్డం, ఆయన మీద రోజు ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. శరపరంపరంగా వెళ్ళిపోతుంటే ఫిర్యాదులు చర్య తీసుకోవట్లేదు అనుకుంటారేమో అనుకుని నెహ్రూ గారికి తెలుసు, ఒక కమిషన్ వేశారు. అప్పుడు ఎవర్రా కమిషన్ అంటే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫర్మార్ గారిని కమిషన్ కింద వేశారు. ఆ ఫర్మార్ గారు హైదరాబాద్ వచ్చారు నేరుగాను. వచ్చి మొన్నటి వరకు మనకి శాసనమండలి చైర్మన్గా పనిచేశారు చక్రపాణి గారు. ఆయన ఆ ప్రాంతం వారే. చక్రపాణి గారిని తీసుకుని కారు ఎక్కించుకుని ఒకరు విచారణకి వెళ్ళారు. విచారణాధికారి ఆయన ఫర్మార్ గారు. విచారణాధికారి కర్నూలు వెళ్ళారు. కర్నూలుకి సమీపంలోనే వాళ్ళది పెద్దపాడు సంజయ్ గారి స్వగ్రామం. ఆ గ్రామం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఫస్ట్, అక్కడి నుంచి విచారణ ప్రారంభించాలని ఫర్మార్ గారు బయలుదేరారు. చక్రపాణి గారిని తీసుకుని వెళ్ళారు. కారు ఆపమన్నాడు చోట. చక్రపాణి గారు చూశాడు, అక్కడ ఏం భవంతులు ఏం కనిపించలేదు. ఇక్కడ ఆపారేంటి కారు అని అడిగాడు. అడిగితే ఇదే సంజయ్ గారి ఇల్లు అండి అని చెప్పాడు. సంజయ్ గారి ఇల్లు అని చెప్పేది ఏంటయ్యా ఇక్కడ ఏంటంటే చూస్తే అక్కడ ఒక పూరి పాక బయట ఒక కట్టెల పొయ్యి మీద ఆ గొట్టం ఊదుకుంటారు. మీరు చిన్నప్పుడు మీరు చూసారో లేదో, గొట్టం ఊది పొయ్యి ఊదుకుని వంట చేసుకుంటుంది సుంకులమ్మ గారు, దామోదరం సంజయ్ గారు, ముఖ్యమంత్రి గారి తల్లి. ఆవేళ ముఖ్యమంత్రి గారి తల్లి పొజిషన్ గురించి మనం చూడండి. చూస్తుంటే వెంటనే ఫర్మార్ గారు అన్నాడు, విచారించాల్సింది ఏం లేదు, నా ఎంక్వైరీ పని అయిపోయింది, ఒకసారి ఆవిడ దండం పెట్టుకుని వద్దామని ఆవిడకి పాదాబంధనం చేసి తిరిగి కారుకి వెళ్ళిపోయాడు. నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి ఇవన్నీ ఇది విషయం అని చెప్పాడు. అది ఈ జాతి అందించిన నాయకులు ఎలా ఉండేవారు అంటే ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఉండగా కార్మిక మంత్రి కూడా చేశారు, న్యాయమంత్రి చేశారు. కార్మిక మంత్రిగా ఉండగా ఇంతకుముందు సంజయ్ గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ఈఎస్ఐ సౌకర్యాలు, ఆరోగ్య సౌకర్యాలు, బీమా సౌకర్యాలు అన్నీ తెచ్చారని. వీరుండగా ఏం చేశారు, దామోదరం సంజయ్ గారు ఉండగానే ఇవాళ కార్మికులకి ఉద్యోగులందరికీ బోనస్లు ఇవ్వడం అనే వ్యవస్థ ప్రవేశపెట్టింది సంజయ్ గారు. ఇవన్నీ తెలుగు నేల నుంచి ఇన్ని సంస్కరణలు దేశంలో జరిగాయి.
ఇవి ఇలాంటప్పుడైనా చెప్పుకోవడం ఎందుకయ్యా అంటే ఆ స్ఫూర్తి రావాలి మనకని. అటువంటి స్ఫూర్తి కోసం మరి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఆయన్ని తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. ఆయనకి ఇంకోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకుండా మళ్ళీ కేంద్రానికి తీసిపోయారు. కేంద్ర మంత్రి అయ్యాడు, ఏఐసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆయన చెప్పారు, చెప్పుకున్నాం కదా, అయ్యారు. ఆయన రెండోసారి ఆయన ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన వెంటనే చూడండి నాయకులు ఎంత ఆదర్శంగా ఉండేవారు. గీతాతత్వాన్ని వంట పట్టించుకోవడం అంటే ఏంటో చూడండి. దిగిన తర్వాత భార్య గారు కృష్ణవేణి, ఆవిడ పేరు కృష్ణవేణి గారు, టీచర్, స్కూల్ టీచరు, ఆవిడని తీసుకుని నడుచుకుంటూ సికింద్రాబాద్లో సినిమా హాల్కి వెళ్ళాడు. ఒక ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తి నడుచుకుంటూ సరదాగా భార్యను తీసుకుని సినిమా హాల్కి వెళ్ళడం అంటే మీరు ఎంత పదవుల్ని. ప్రకాశం గారి గురించి కూడా చెప్పుకున్నాం, హాయిగా మెరీనా బీచ్లోకి వెళ్ళి నా పదవి వదిలేశాను రా అని చెప్పాడు. అది నాటి నాయకులు. అటువంటి నాయకులు కావాలా మనకి? కుట్రలు కుతంత్రాలు, మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ప్రత్యర్థి మీద ఎలా దాడి చేయాలి, లేకపోతే ఎటువంటి కుట్రలు పన్నాలి, న్యాయ వ్యవస్థను ఎలా లొంగ తీసుకోవాలి, అధికార వ్యవస్థను ఎలా పాడు చేయాలి, పాత్రికేయ వ్యవస్థను ఎలా చిన్నాభిన్నం చేయాలి, ఇవి ఆలోచించి నాయకులు కావాలా మనకి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి నేతలు ఉన్నారు ఇప్పుడు, కానీ ఆ నేతలు ఆ తరం వాళ్ళు, అది ఆ తరం వాళ్ళు ఎక్కడో ఎప్పుడెప్పుడో కాదు, మొన్నటి వరకు మనతో ఉన్న వాళ్ళే. అలాంటి ఆదర్శం కావాలి. సంజయ్ గారు వారసత్వం మనకి అందించలేదు. అయితే ఆయన 72లో కూడా ఎందుకు పోయారా అంటే 67లో ఆయన ఎన్నికలు వచ్చాయి. 67లో కేంద్ర మంత్రిగా వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారం చేసి తిరిగి వెడుతుంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే రోడ్ యాక్సిడెంట్ అయింది. ఆయన తీవ్రంగా దెబ్బతిన్నారు. మళ్ళీ ఆ తర్వాత కూడా కేంద్ర మంత్రి అవకాశం చేశారు. ఆయన నెహ్రూ గారి మంత్రివర్గంలో చేశారు, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో చేశారు, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చేశారు. 4 సార్లు కేంద్ర మంత్రిగా చేశారు. అలా చేసి మళ్ళీ ఏఐసిసి అధ్యక్షులు కూడా ఉండగా 72లో వారు గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత పివి నరసింహారావు ఆయన మీద గౌరవంతో కృష్ణవేణి గారిని పిలిచి గవర్నర్ కోటాలో ఆవిడని ఎమ్మెల్సీని చేశారు. అది గౌరవాలంటాను. వారి తమ్ముడిని చేరదీసి పిలిచి దామోదరం మునిస్వామి గారు, ఆ పేరు మనం వినుంటాం, మునిస్వామి గారికి తీసుకొచ్చి రాష్ట్రంలో తన క్యాబినెట్లో మంత్రిగా నిర్మించారు. గౌరవాలు అలా ఉండేవి తప్ప ఇప్పట్లాగా కోర్టులు ఎవడుంటే వాడిని పిలవడం, కోర్టులోని వాడిని తీసుకొచ్చి కుర్చీల్లో కూర్చోబెట్టడం, వాడిని అండతోటి మళ్ళీ ఇంకోసారి ఎన్నికల్లోకి రావడం, ఇలాంటి వ్యవస్థలు మనకి లేవు. అటువంటి వ్యవస్థ మళ్ళీ కావాలనుకుంటే ఇదిగో చూడండి, ఇలాంటి తరం నాయకులు వచ్చిన వాళ్ళని కనీసం వినండి, వాళ్ళు ఆలోచన ఏంటో తెలుసుకోండి. ఆలోచన విధానాన్ని అనుసరిస్తే మంచిదా, లేకపోతే మనకి ఎలాంటి వ్యవస్థ కావాలా నిర్ణయించుకోండి. ఈ వ్యవస్థ కావాలని అనుకుంటే మీ కర్మ, మా కర్మ, మన అందరి కర్మ. అది కాదు, ఇది కావాలి అనుకుంటే చూడండి, విందాం. చిన్న విరామం తర్వాత మనం శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడుకుందాం. పునఃస్వాగతం. ముందుగా చెప్పినట్టు శ్రావణ్ కుమార్ గారు ముందడుగు కోసం ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి అంటే ముందు అసలు ఇచ్చేవాడు లేకుండా చూడాలి. ఇచ్చేవాడు లేకుండా చూడాలంటే సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యవస్థ రావాలి. అటువంటి వ్యవస్థను తీసుకురావాలి అనే లక్ష్యంతో వారు ముందే చెప్పుకున్నట్టుగా ఉన్నత పదవులు అధిరోహించే అవకాశాన్ని కూడా వదులుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకుడు, ఆయనతో మాట్లాడుకుందాం. శ్రావణ్ కుమార్ గారు చెప్పండి, అసలు మీరు న్యాయ వ్యవస్థలో న్యాయాధీశులుగా ఉంటూ వదిలేయాలి అనే చిన్న వయసులోనే అది వదిలేయాలనే భావన ఎందుకు కలిగింది మీకు? భారత రాజ్యాంగ వ్యవస్థలో కృష్ణకుమార్ గారు 3 వ్యవస్థలు చాలా అత్యున్నతమైనవి. 1 శాసన వ్యవస్థ, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. ఈ 3 వ్యవస్థల్లో 2 వ్యవస్థల్లో ఒక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం, ప్రధాన ఆదర్శం ఇదే ఏంటంటే వారు చట్టాలను తయారు చేసి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల పూర్తి స్థాయి చట్టసభల్లో వారు చట్టాలు తయారు చేస్తే ఆ చట్టాలను అమలుపరచాల్సినటువంటి బాధ్యత ఎగ్జిక్యూషన్కి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ బాడీకి ఉంటుంది. ఆ చట్టాల అమలులో ఏమైనా తప్పులు దొరికితే జ్యుడిషియరీ వ్యవస్థ వచ్చి కరెక్ట్ చేసే సిస్టమ్గా ఉండాలి. కానీ జ్యుడిషియరీ వ్యవస్థ స్వతంత్ర భారతావనిలో 72 సంవత్సరాల భారతావనిలో జ్యుడిషియరీ ఫస్ట్ మనకు స్వతంత్రం వచ్చి కోర్టులు ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జ్యుడిషియరీ ఉంటానే ఉంది. కానీ 72 సంవత్సరాల భారతావనిలో కూడా జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప జడ్జిలు ఉన్నప్పటికీ ఏమి ఒరిగింది భారతదేశానికి? భారతదేశంలో ఎక్కడ రుగ్మతలు రూపుమాపబడ్డాయి?
పేదరికంలోనే ఉంది. ఉన్నవాడు ఉంటున్నాడు, కోటీశ్వరుడు అవుతున్నాడు, నిరుపేద ఇంకా నిరుపేద అవుతున్నాడు. మరి జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది కదా, జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న ఇంతమంది అత్యున్నతమైన న్యాయమూర్తులు జ్యుడిషియరీ వ్యవస్థలో ఉండి కూడా భారతదేశం ఎందుకు ఇంకా ఇలాంటి దౌర్భాగ్య వ్యవస్థలోకి నెట్టబడుతుంది? ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు న్యాయ వ్యవస్థ యొక్క పరిధి చాలా చిన్న పరిధి. ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని కోర్టుకు వస్తే నువ్వు తప్పు చేసావు, నువ్వు రైట్ చేసావని చెప్పేటువంటి వ్యవస్థే తప్ప ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ, ప్రజల యొక్క ఆలోచన విధానం గురించి కానీ, ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ చట్టాలు తయారు చేసేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థలో లేదు. కాబట్టి నేను న్యాయ వ్యవస్థతో భారతదేశానికి జరిగేది ఒరిగేది ఏమీ లేదనేటువంటి ఒక ఆలోచనతోటి న్యాయ వ్యవస్థ గొప్పదే కావచ్చు, న్యాయ వ్యవస్థలో కొంత న్యాయం జరగవచ్చు, కానీ ఆశించిన స్థాయిలో న్యాయ వ్యవస్థ భారతదేశంలో విఫలమైందనేది నేను భావించాను. నాకున్న పరిధి చాలా తక్కువ పరిధి. ఆ పరిధితోటి సమాజ సేవ లేకపోతే సామాజిక అంశాల పట్ల పూర్తి స్థాయి పరిపక్వత తీసుకురాలేమని భావించాను. కాబట్టి న్యాయ వ్యవస్థ కాదని శాసన వ్యవస్థలోకి రావటం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్లో ఒక కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబ పెద్ద చనిపోయాడు, మా కుటుంబం పెద్ద యాక్సిడెంట్లో చనిపోయాడని న్యాయ వ్యవస్థ దగ్గరకు వచ్చి ఆ కుటుంబంలో వాళ్ళు కాంపన్సేషన్కి వేయగలిగితే, ఆ కుటుంబంలో పెద్ద చనిపోయాడు కాబట్టి ఒక 5 లక్షలు 6 లక్షలు న్యాయ సూత్రాల ప్రకారం ఒక జడ్జి గారు ఒక కోర్టు గ్రాంట్ చేయగలదు. కానీ నా బాధ ఏంటి అంటే, నేను ఆలోచించిన విధానం ఏంటంటే అసలు యాక్సిడెంట్ ఎందుకు జరగాలి? యాక్సిడెంట్ జరగకుండా ప్రివెంట్ చేయాల్సింది శాసన వ్యవస్థ యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లు, లక్షల కొద్ది యాక్సిడెంట్లు జరిగి కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డును పడుతుంటే ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు రోడ్డు యాక్సిడెంట్లను ప్రివెంట్ చేయకుండా కొన్ని వందల వేల లక్షల మంది యొక్క జీవితాలను బలి తీసుకుంటుంటే రోడ్డు వ్యవస్థని, రవాణా వ్యవస్థని వాటిని పరిరక్షించి వాటిని నిర్వృత్తం చేయవలసినటువంటి బాధ్యత శాసన వ్యవస్థది. న్యాయ వ్యవస్థ చనిపోయిన తర్వాత వచ్చి ఒక 5 లక్షలు 6 లక్షలు ఇవ్వగలదు, కానీ ఆ కుటుంబ పెద్దని తిరిగి తీసుకురాలేదు. ప్రివెంట్ చేయగలగాలి యాక్సిడెంట్ని. న్యాయ వ్యవస్థ పరిధి డబ్బులు ఇవ్వటం వరకే. దాన్ని ప్రివెంట్ చేయకుండా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని రోడ్డు మీదకి వెళ్ళి సేఫ్గా ఇంటికి రాగలిగినటువంటి వ్యవస్థ శాసన వ్యవస్థ. ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, ట్రాఫిక్ సిస్టమ్ని అద్భుతంగా చేయటం, రోడ్లు వేయటం, ఇలాంటి వ్యవస్థని ఏర్పరచాలంటే శాసన వ్యవస్థ తప్ప ఇంకొక వ్యవస్థ లేదని భావించాను. కాబట్టి న్యాయ వ్యవస్థతో 72 సంవత్సరాల భారతావనిలో ఏమి జరిగింది, ఒరిగింది ఏమి లేదని భావించాను. కాబట్టి న్యాయ వ్యవస్థలో నుంచి అడుగు బయటకు వేశాను, ముందడుగు వేశాను. న్యాయ వ్యవస్థతో కాదు, శాసన వ్యవస్థతోనే సమాజ స్వరూపాన్ని మార్చారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా కొంతకాలంగా న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ యాక్టివిజం, క్రియాశీలత అనే పేరుతోటి కొంత మంచి జరుగుతుంది అనే భావన కూడా జనాల్లో కలిగింది కదండి. ఈ క్రియాశీలత అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఒక న్యాయ వ్యవస్థ అనేది, ఒక డాక్టరు 99 ఆపరేషన్స్ కరెక్ట్గా చేశాను కదా, ఒక ఆపరేషన్ చేసి ఒక వ్యక్తి చంపేస్తానంటే కుదరదు. న్యాయ వ్యవస్థలో కొంత న్యాయం జరగటం కాదు, 100% న్యాయం జరిగి తీరాలి ఒక పేదవాడికి. న్యాయ వ్యవస్థలో కొన్ని మంచి తీర్పులు వచ్చినంత మాత్రాన, కొంతమందికి న్యాయం జరిగినంత మాత్రాన అది న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనంగా మనం పరిగణించడం. న్యాయ వ్యవస్థలో ఈరోజు మీరు పేదవాడు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? ఒక నిరుపేద హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒక న్యాయ వ్యవస్థలో ఒక పేదవాడికి న్యాయం అందలేని పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ప్రాపర్గా పనిచేస్తుంది అనేటువంటి అంశం పట్ల నేను పూర్తిగా ఏకీభవించాను. ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే కొంత న్యాయం జరుగుతుంది, కానీ ఈ న్యాయం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి సరిపోదు. ఇంకా పూర్తి స్థాయిలో పేదవాడి దగ్గరికి న్యాయం జరిచేయాలి. ప్రతి ఒక్క కేసుకు సంబంధించినటువంటి అంశం పట్ల పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిగినప్పుడే ఆ వ్యక్తికి న్యాయం అందుతుందని భావిస్తాను. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా న్యాయ వ్యవస్థ కూడా అధికార పక్షాల ప్రభావానికి లోనవుతోంది అన్నది అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. న్యాయమూర్తులు కొంతమంది బయటకు వచ్చి ఇది చేయడం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక అధికార పక్షాలతోటి లేకపోతే రాజకీయ పక్షాలతోటి పాలకులతోటి న్యాయ వ్యవస్థ కొల్యుడైతే వచ్చి ప్రమాదాలు ఎలా ఉంటాయి? భారతదేశ వ్యవస్థలో మన భారతదేశ రాజ్యాంగాన్ని ఒక కుటుంబంగా పరిగణిస్తే కుటుంబ పెద్ద జ్యుడిషియరీ. అంటే ఒక కుటుంబానికి తండ్రి తప్పు చేస్తున్న కొడుకునో, తప్పు మార్గంలో వెళ్తున్న తల్లినో, లేకపోతే కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్న భార్యనో కంట్రోల్ చేసి ఆ కుటుంబ వ్యవస్థని పరిరక్షించాల్సిన బాధ్యత భారతదేశ రాజ్యాంగం జ్యుడిషియరీ మీద పెట్టింది. ప్రధానమంత్రినైనా, రాష్ట్రపతినైనా, మంత్రినైనా, ముఖ్యమంత్రినైనా, ఎమ్మెల్యేనైనా, వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు కుటుంబం ఏవైనా తప్పులు జరిగితే దాన్ని చూడవలసింది కుటుంబ వ్యవస్థ లాంటి ఒక రాజ్యాంగ వ్యవస్థలో న్యాయస్థానాలకు ఇచ్చినప్పుడు, న్యాయస్థానాల తీర్పులు కూడా ఈ మధ్య పేద ప్రజలకి కొంత ఆలోచన, ఏమైనా న్యాయం జరగటంలో
రాజకీయ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేటువంటి ఒక ఆలోచన పేదవాళ్ళలో కలుగుతుంది, కామన్ మ్యాన్లో కలుగుతుంది. ఇలాగ కామన్ మ్యాన్లో కానీ నిరుపేద సామాన్య బ్రతుకులలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెంచాల్సిన బాధ్యత న్యాయస్థానాలు తప్ప గౌరవం పెంచుకోవాల్సిన బాధ్యత సామాన్య ప్రజల మీద ఉండదు. ఇట్ ఈస్ ది జ్యుడిషియరీ టు అప్హోల్డ్ ద జస్టిస్, అప్హోల్డ్ ద డిగ్నిటీ. పేద ప్రజల యొక్క ఆలోచనతో న్యాయ వ్యవస్థలోకి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో కల్పించాల్సింది న్యాయ వ్యవస్థ. కానీ దురదృష్టం కొద్దీ ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి తీర్పులు కానీ, జరుగుతున్న తీరుతెన్నులు కానీ, న్యాయ వ్యవస్థ అవలంబిస్తున్న విధానాలు కానీ చాలా చాలా అనుమానాలకు తావిస్తుంది. పూర్తి స్థాయిలో ఏమి జరిగింది, ఎలా జరగబోతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మీద నేను విశ్లేషించను. కానీ ఒక సామాన్యుడు మాత్రం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అయితే మాత్రం ఈరోజు సమాజంలో, దానివల్ల సమాజానికి చాలా చెడు జరుగుతుంది. ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోవడం వల్ల మనకి ఎక్కడికక్కడ ప్రైవేట్ దందాలు వచ్చేసాయి. అలాగే ప్రైవేట్ సెటిల్మెంట్ బ్యాచ్లు తయారయ్యాయి. కోర్టుకు వెళ్తే కోర్టుకు వెళ్ళినవాడు ఇంకోటి వెళ్ళినవాడు అనే సామెత వచ్చేసిన తర్వాత మీకు అనేక సంవత్సరాలు పడుతుంటే ప్రైవేట్ సెటిల్మెంట్ దందాలు ఇవన్నీ కూడా వీధి రౌడీలు ఇవన్నీ బయలుదేరిపోయి అలాంటి వ్యవస్థ నడుపుతూ వాడు ఎవడో వస్తే ప్రమాదం జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు. జరుగుతున్న వ్యవస్థ ఇది. ఇటువంటి వ్యవస్థలో కనీసం మీలాంటి విజ్ఞులు లేకపోతే న్యాయ వ్యవహారాలు బాగా లోతైన విసిరిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే తప్పులు చేస్తారో ఆ తప్పులనే ఎత్తి చూపగలుగుతాం. నేనైనా అంతే, పాత్రికేయుడిగా అధికారంలో ఉన్నవాడిని ఎక్కువ తిట్టగలుగుతాడు తప్ప అధికారంలో లేనివాడిని ఏం చెడతాం? ఏ తప్పులు ఎవడొస్తే వాడే, రేపు పొద్దున్న ఎవడొస్తే వాడికే మళ్ళీ వాడే తప్పులు చేస్తాడు. అందుచేత మీరు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం మీద జరిగిన తప్పిదాలను గుర్తించి హైకోర్టులో కూడా కేసు వేశారు. దాని మీద ఈ మధ్యనే మీరు దాని తాలూకు ఫలితం కూడా మీరు చూశారు. మీరు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు? భారతదేశంలో రాజ్యాంగం అనేది 3 అంగాలకు సంబంధించిందండి. రాజ్యాంగంలో శాసన వ్యవస్థలు అంటే జ్యుడిషియరీలో ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల్ని కేంద్ర ప్రభుత్వము నియమించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయమూర్తులుగా ఏర్పడినటువంటి వాళ్ళు ప్రభుత్వాల వైపు చూసి జడ్జిమెంట్లు చెప్తున్నారనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. ఈరోజు రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి భూములు ఇచ్చినా, ఎలాంటి వారికి భూములు ఇచ్చినా కూడా మేము ఎంటర్ఫేర్ అవ్వమనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది అయితే నా పూర్తి స్థాయి పర్సనల్ ఒపీనియన్. ఒక వ్యక్తి వ్యవస్థ కోసం పోరాడుతూ ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రభుత్వం మీద కొన్ని వేల డాక్యుమెంట్లు సంపాదించి ఒక కేసు వేసినప్పుడు ఆ కేసుని వ్యతిరేకంగా డిస్కస్ చేస్తూ రాష్ట్రంలో ఇలాంటి కేసెస్ని ఎంటర్టైన్ చేస్తే రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ రాదేమో అనేటువంటి ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా కామన్ మ్యాన్కి ఒక తప్పుడు సంకేతం వెళ్తుందా అనేది అనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ రావడం రాకపోవడం అనేది చూసుకోవాల్సింది పాలకులు. అందులో న్యాయం ఉందా లేదా అని చూడాల్సింది న్యాయ వ్యవస్థ. ఇదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే న్యాయ వ్యవస్థలోకి శాసన వ్యవస్థ, శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ, ఈ 2 కాంబినేషన్లో కూడా ఒక పేదవాడికి ఒక ఆలోచన ఏ విధంగా వీళ్ళు హ్యాండ్ అండ్ గ్లోవ్గా పనిచేస్తున్నారనేటువంటి ఒక ఆలోచన తప్పుడు సంకేతం వెళ్తుందనేది నా ప్రధాన ఆరోపణ. అయితే నేను ముందడుగు ప్రజా పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా న్యాయస్థానాలను గౌరవిస్తాను తప్ప న్యాయమూర్తులను కాదు. ఎందుకంటే న్యాయమూర్తులు హ్యూమన్ బీయింగ్స్. న్యాయస్థానాల పట్ల అమరపితమైన గౌరవం ఉంది. భారతదేశ చరిత్రలో న్యాయస్థానాలే పేదవాడి బ్రతుకును బాగు చేస్తాయని భావించిన వాళ్ళలో ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షుడిగా నేను ఒకడు ఉన్నాను, ఎందుకంటే ఒక న్యాయమూర్తిగా. కానీ న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు కూడా సామాన్య ప్రజలకి అవగాహన, ఆ సిస్టమ్ మీద ఒక డిగ్నిటీ, ఒక ట్రస్ట్ గెయిన్ చేయాల్సినటువంటి అవసరం న్యాయస్థానాల మీద ఉంది. ఏదేమైనప్పటికీ ఈ పర్టికులర్ కేసులో ఈ కేసుకు సంబంధించి క్లుప్తంగా మీకు కనిపించిన అవకతవకలు ఏంటి, మీరు వేటిని ప్రొజెక్ట్ చేసి కోర్టు ముందుంచారు, న్యాయస్థానం ముందుంచారు, ఎవిడెన్స్లతో సైతంగా అనేది కొంచెం క్లుప్తంగా చెప్పండి. రాష్ట్ర స్థాయిలో 32 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశామని ఆన్లైన్లో దొంగ లెక్కలు చూపించిన ఈ ప్రభుత్వం 2500 కంపెనీలకి 14,900 ఎకరాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఎకరాలు ల్యాండ్లు కంపెనీల పేరిట ఈరోజు ఇచ్చామని చెప్పేసి ఆన్లైన్లో పెట్టుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ఏ కంపెనీకి ల్యాండ్లు ఇచ్చారు, ఏ కంపెనీకి ల్యాండ్లు ఇవ్వలేదని మేము వెరిఫై చేసినప్పుడు 5,000 ఆర్టీఐ అప్లికేషన్స్తో ఒక కంపెనీలు ఉన్నాయా లేవా అని చెప్పేసి మేము వెరిఫై చేసినప్పుడు 500 కంపెనీస్ వెరిఫై చేస్తే 425 కంపెనీలు పేపర్ కంపెనీలు. ఒక్క కంపెనీ కూడా ఎగ్జిస్టెన్స్లో లేదు. ఒక్క కంపెనీ కూడా ఏ అధికారి దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోకుండా 100 కోట్లు ఖరీదు చేసేటువంటి ల్యాండ్ని లక్షల రూపాయలకి తీసుకొని ఈరోజు పరిశ్రమలు స్థాపిస్తున్నామనేటువంటి ఒక అభూత కల్పంతో ప్రజాధనాన్ని కొల్లగొట్టని అనేది నా ప్రధాన అభియోగం. ఈ ప్రధాన అభియోగంలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమని చెప్పి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసినప్పుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యాన్ని విచారించిన ప్రభుత్వం ఈవెన్ కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా దమ్ము లేదు, కౌంటర్ ఫైల్ చేయడానికి కూడా సాహసం చేయని పరిస్థితుల్లో మేము ప్రాణాలకు తెగించి
ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంతమంది ప్రలోభాలు పెట్టినా ప్రజా వ్యవస్థలో ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ఆస్తులకి పరిరక్షణగా ఉండాలి, ప్రజల యొక్క ఆస్తులకి సంరక్షకులకు మాత్రమే కానీ మీరు భక్షకులు కాదు అనేటువంటి ఒక ఆలోచనతో మేము ప్రజా ప్రయోజన వాచ్యం ద్వారా మేము ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దానికి న్యాయస్థానాల స్పందన కరువైంది. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఏదేమైనప్పటికీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత ఒక భారతీయ పౌరుడిగా నా మీద ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని మరలా అత్యున్నత న్యాయస్థానంలో మేము సవాల్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని మాత్రం ప్రతి క్షణం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చి ఏర్పడి ప్రజల్ని పాలిస్తుందంటే వాళ్ళు అధినేతలు కాదు, వాళ్ళు ప్రజల యొక్క ఆస్తులకి సంరక్షకులకు మాత్రమే. ఆ సంరక్షకులు అనేవాళ్ళు ప్రజా ఆస్తుల్ని చక్కని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం వాడాలి కానీ వాళ్ళ అనుచరుల యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ తరాలు కూర్చొని తిన్న ఆస్తులు పెంచుకోవడానికి కాదు ప్రజల పాలకులుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఈ వ్యవస్థని కనుక మనం క్వశ్చన్ చేయకపోతే, ఈ వ్యవస్థను కనుక మనం నిరోధించకపోతే రాబోయే కాలంలో ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, గాలి దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి దోచిపడేస్తారు ఈ దొంగలు. ఇలాంటి వ్యవస్థని ఆపాలి అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏర్పడాలి, మేధావి వర్గం రావాలి. మీరు తాజాగా ఇంకొక విషయం ఏంటంటే, ఇసుక ఎవరు కొట్టుకుపోయారో మనందరికీ తెలుసు. రోజు తవ్వుకుపోయారు అపారమైన దాంట్లో ఒక్కొక్కడు కొన్ని వందల కోట్లు సంపాదించారు. ఈవేళ ట్రిబ్యునల్ ఒక తాత్కాలికంగా ఈ మధ్య నిన్ననో ఈరోజు జడ్జిమెంట్ ఏదో వచ్చింది. ఏమంటారా అంటే, ఇసుక పర్యావరణానికి చేటు చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు జరిమానా కట్టాలి. దోచిపోయింది ఎవరో ప్రభుత్వానికి తెలుసు, ప్రజాప్రతినిధులు ఎవరెవరో కూడా అందరికీ తెలుసు. ఇదంతా ఓపెన్. ఈవేళ పన్ను మళ్ళీ ఈ 100 కోట్ల జరిమానా మనం కట్టి పన్నులు మన డబ్బే ఇది. మనం పన్నులు కట్టగా వచ్చిన డబ్బుతోటి ప్రభుత్వం ఈ 100 కోట్ల జరిమానా కట్టాలి. ఏంటిది? ఇది న్యాయ వ్యవస్థ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందులో 500 కంపెనీలను చూస్తే 450 కంపెనీలు డొల్ల కంపెనీలు అని చెప్తే అవునా కాదా? పోనీ బయటవాడు ఎవడో కాదు, మన సహచరుడు, మొన్నటి వరకు మనతో ఉన్నవాడు అబద్ధమాడా నిజమాడా, పోనీ అది విచారించాలనే పోనీ ప్రభుత్వానికైనా ఒక మాట అంటే ప్రభుత్వం మీరు అన్నట్టుగా న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద గౌరవం పెరిగి ఉండేది నాలాంటి వాడికేనా. అలా కాకుండా ప్రభుత్వం ఉపాధి కల్పించడం కోసం చేసింది కాబట్టి మనం ఏమో అనకూడదు. ఇది రాజరికంలో కూడా ఇలాంటివి జరిగి ఉండవు, ఇవే జరుగుతున్నాయి. ఈవేళ జడ్జిమెంట్ కూడా అలాంటిదే. కొట్టుకుపోయిన వాడు కొల్లగొట్టుకుని 100 కోట్లు వాడు సంపాదిస్తే మన డబ్బులతోటి మళ్ళీ ఫైన్ కట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఏమంటారు? మీరు ఒక న్యాయమూర్తిగా పనిచేశారు కాబట్టి. న్యాయ వ్యవస్థలో కొన్ని పరిధులు ఉన్నాయని గిరిగీసుకొని కూర్చున్న న్యాయమూర్తులు ఉన్నారండి. ఒక ప్రభుత్వము వాళ్ళ అనుచరులకు ఇచ్చి కొన్ని 100 కోట్ల రూపాయలు ల్యాండ్లు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ప్రకృతి సంపద ఇసుకను దోచుకొని పోతుంటే ఈ దొంగలందరూ వాళ్ళకు దోచిపెట్టేసి చివరికి ఎవరో న్యాయస్థానాల దగ్గరికి వెళితే ఆ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళే వాళ్ళని మేనేజ్ చేసి ఆ న్యాయస్థానాలు ఎప్పుడైనా ఏదైనా తీర్పిస్తే మరలా 100 కోట్ల రూపాయలు ఫైన్స్ ప్రజల డబ్బుల నుంచి కట్టమంటే 2 వైపుల మధ్యలో దొరవ అంటారు చూసారా. ప్రజలకు ఇదే జరుగుతుంది. మీరు దోచుకుపోయేటువంటి వాళ్ళందరూ దోచుకొని పోతున్నారు, కోట్లు సంపాదించే వాళ్ళంతా కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదైనా భారం పడినప్పుడు మాత్రం ప్రజల డబ్బుల్లో నుంచి కడుతున్నారు. ఈ వ్యవస్థని న్యాయస్థానాలు కూడా పరిధి గీసుకొని ఒక గిరి గీసుకొని కూర్చొని ఉండటంతో వచ్చినటువంటి వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థని ఇది ఒక సామాన్య మనిషిగా దాన్ని ఖండించాలా, ఒక న్యాయవాదిగా ఖండించాలా, లేకపోతే ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా దీన్ని ఖండించాలనే దాని మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి. మేధావులతో కూర్చొని మేధో మదనం జరగాలి. ఒక వ్యవస్థ, ప్రశ్నించే వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేటువంటి ఒక వ్యవస్థ నిజంగా ఇండిపెండెంట్గా ఉందా, డిపెండెంట్గా ఉందనేటువంటి ఒక ఆలోచన మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి. ప్రజల్లో చర్చ జరగాలి, మేధావుల్లో చర్చ జరగాలి, సామాన్యుల్లో చర్చ. మీరు చర్చ జరగాలన్నారు కాబట్టి ఒక విషయం గుర్తొచ్చింది చెప్తున్నా. నాగభూషణ్ పట్నాయక్ గారి గురించి మీరు వినుంటారు. చాలా గొప్ప రెవల్యూషనరీ లీడర్ ఆయన. ఆ నాగభూషణ్ పట్నాయక్ గారు వారి సొంత బావమరిది కూడా హైకోర్టు జడ్జి చేశారు, రామలింగస్వామి గారు, జస్టిస్ రామలింగస్వామి గారు. ఆ నాగభూషణ్ పట్నాయక్ గారు మాట అన్నాడు, ఎ డాగ్ కెన్ రూల్ ద కంట్రీ. అటువంటి గొప్ప కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది మనకి, దానికి పెద్ద గొప్పవాడే ఒక్కలేదు, ఒక్కొక్కరు కూర్చోబెట్టిన కార్యనిర్వాహక వ్యవస్థ అంత దొడ్డది అని చెప్పుకొచ్చాడు ఆయన. ఇంకేంటే కార్యనిర్వాహక వ్యవస్థను నమ్మని వ్యక్తి ఆయన, అటువంటి సిద్ధాంతాల్లో ఉన్నవాడు. అయినా సరే కూడా ఎంత పగడబందీ వ్యవస్థ ఉందో అని చెప్పాడు. కానీ ఇంత పగడబందీ వ్యవస్థలో మన మీద పెత్తనం చేస్తూ మనం ఇచ్చిన దీంతో వాళ్ళు ఐఏఎస్ అధికారులే, ఐపీఎస్ అధికారులే, కలెక్టర్లే, జిల్లా కలెక్టర్లే, ఆ పోస్టుల్లో ఉండి ఈ పోస్టుల్లో ఉండి కోట్ల కొద్దీ నీ కళ్ళ ఎదురకుండా నీ జిల్లాలో నీ సబ్ డివిజన్లో మొత్తం కొల్లగొట్టుకుపోతుంటే కళ్ళు అప్పగించి చూసి ఇప్పుడు ఈవేళ ఎలక్షన్ల పేరు చెప్పి
మాకేవో అధికారాలు తగలబడ్డాయని చెప్పి ప్రజల మీద పెత్తనం చేస్తున్నారు వీళ్ళు, పార్టీల మీద కాదు. పార్టీలు ఎలాగ పంచిపడుతున్నాయి, పార్టీలు ఇవాళ రేపు మీరు చూడండి డబ్బు కోట్లలో. నిన్నే ఒక ఎంపీ గారి తాలూకు మనుషుల దగ్గర 2 కోట్ల రూపాయలు పట్టుకున్నామన్నారు. 20 కోట్లలో 2 కోట్లు పట్టుకున్నారు. వాళ్ళు 40-50 కోట్లు ఒక్కొక్కళ్ళు రెడీగా ఉన్నారు. అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పండి, నేను ఎవరైనా సరే రెడీగా ఉన్నారు వాళ్ళ ఖర్చు పెట్టడానికి. ఎంచేత సంపాదించారు కాబట్టి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ వదిలేశారు. సామాన్యుడు ఒక 50,000, 10,000, 20,000 లేకపోతే ఒక తల్లి ఒక కూతురికి ఇవ్వడానికో, లేకపోతే ఒక తండ్రి ఒక కొడుకు ఇవ్వడానికో, లేకపోతే ఇంకొకరికి ఇవ్వడానికో, లేకపోతే బ్యాంకుకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొస్తుంటే వాళ్ళు నానా ఎక్స్ప్రెషన్లు వేసి నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇది వ్యవస్థ. ఎన్నికల పండుగ అని ఓ పక్కన చెప్తున్నారు, ప్రజలు ఇన్వాల్వ్ అవ్వాలంటున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, పార్టీలను వదిలేస్తున్నారు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థ నుంచి మార్పు కోసం మనం ముందడుగు ప్రజా పార్టీ, ఇప్పుడు మీ పార్టీ వారి దగ్గరికి వచ్చాను. ముందడుగు ప్రజా పార్టీ ఏం చేస్తుంది, దీనికి ప్రాథమిక లక్ష్యాలు ఏమిటి? ఇప్పుడు మీరు అన్నారు డబ్బు గురించి ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ ఎవరైతే పోలీసులు ఆపుతున్నారో డబ్బులు రాజకీయ నాయకుల దగ్గర నుంచి 100 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు తీసుకొచ్చి పెట్టినప్పుడు దీనంతా తీసుకొచ్చి జడ్జెస్గా మా దగ్గర 24 గంటల్లో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ 24 గంటల్లో ప్రొడ్యూస్ చేసినటువంటి డబ్బుని వారం రోజుల్లో ఎవరి దగ్గర నుంచి అయితే పట్టుకున్నారో వాళ్ళందరూ వచ్చి మా నాన్నగారు ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బు దీనికి అకౌంట్ ఫర్ ఉందనే డాక్యుమెంట్లు పెట్టేసి వారం రోజుల్లో ఆ డబ్బు కోర్టు. ఇది అంటే మీరు అన్నట్టుగా ఇదేదో ప్రజలకి ఒక పోలీస్ స్టేషన్కి ఒక మీరు విలేకరులుగా ఏం చేస్తారు, సాయంత్రానికి పోలీసులకు ఫోన్ చేసి సరే ఎంత డబ్బు పట్టుకున్నారు అంటే 2 కోట్లు పట్టుకున్నామంటారు. ఇదంతా ఎన్నికల డబ్బు అనుకుంటాం. ఎన్నికల డబ్బు కాదు, ఇది దొంగల దగ్గర పట్టుకున్న డబ్బు అయినా సాయంత్రానికి వారం రోజులకి అకౌంట్ ఫర్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడ చెప్పరు మళ్ళీ. సో ఇది ఏంటంటే ఇది కేవలం పైకి డ్రామాలు ఆడేటువంటి వ్యవస్థ తప్ప నిజంగా ఎవరి దగ్గర డబ్బు పట్టుకోరు, పట్టుకున్న డబ్బు ఖజానాకు వెళ్ళదు. ఇది ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. 2, ఇలాంటి వ్యవస్థల్ని మనం ఏ విధంగా కరెక్ట్ చేయాలని ముందడుగు ప్రజా పార్టీ పెట్టా ఉంటాం. ముందడుగు ప్రజా పార్టీ లక్ష్యం ఒకటే సార్. ముందడుగు ప్రజా పార్టీ అనే ఒక పార్టీ కుల మత సాంప్రదాయ భేదాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి పార్టీ. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే కరప్షన్ చేస్తే ఆ కరప్షన్ని న్యాయస్థానాల ముందు, ప్రజల ముందు, వ్యవస్థల ముందు నిలబెట్టి వారిని చట్ట పరిధిలో వారి యొక్క కరప్షన్ని ప్రజల ముందు, న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబెట్టాల్సి 2వ అంశం. 3వ అంశము వ్యవస్థలో ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయించడమే ముందడుగు ప్రజా పార్టీ లక్ష్యం. ఇంతకంటే నాకు పెద్ద ఎజెండా అయితే ఏం లేదు. ఒక ఎంఆర్ఓ చేసే పని చేయాలి. ఒక ఎంఆర్ఓ పేదవాడు వచ్చాయా నాకు ఇల్లు లేదన్నప్పుడు ప్రాపర్గా వెరిఫై చేసి నీకు ఇల్లు లేదా, ఇదిగో నీకు 2 సెంట్ల స్థలం ప్రభుత్వం నుంచి ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వాలి. దానికి కన్సల్టేషన్స్ ఉండకూడదు. ఒక ఆర్డీఓ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్స్ ఉండకూడదు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి ఇంకో ప్రత్యేకమైన చట్టాలు అవసరం లేదు. దానికి ఏసీబీ డిపార్ట్మెంట్ అవసరం లేదు, కరెక్షన్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, 111 అవసరం లేదు, కస్టమర్ కేర్లు అవసరం లేదు. ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా కొట్టారా, నీ ల్యాండ్ లాక్కున్నారా, నీకు ఏమైనా అన్యాయం జరిగిందా, ఎస్ అకార్డింగ్ టు ది లా ప్రకారం నీ సిస్టమ్ నీ కేసు రిజిస్టర్ చేస్తానంటే అతన్ని కరెక్ట్ చేసే సిస్టమ్ ఇంకోటి అవసరం లేదు. సో వ్యవస్థలో అధికారులు కానీ, సామాన్యులు కానీ, నాయకులు కానీ, మధ్యతరగతి వారు కానీ ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకొని వెళ్ళిపోతే అద్భుతమైన సమాజాన్ని చూడొచ్చు అని ముందు పరిధిలో వాళ్ళు పనిచేసే వ్యవస్థ కావాలి. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయకపోతే దాన్ని కరెక్ట్ చేసే సిస్టమ్ ఉండాలి. వాళ్ళ పరిధిలో వాళ్ళని పని చేయించటమే ముందడుగు ప్రజా పార్టీ లక్ష్యం తప్ప దీనికి ప్రత్యేకమైన ఎజెండాలు ఏమవసరం లేదు, ప్రత్యేకమైన కార్యక్రమాలు అవసరం లేదు. ముందడుగు ప్రజా పార్టీ లక్ష్యం కరెక్ట్గా ఎవరి పని వాళ్ళు చేయగలిగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం. ఇంతకు మించి ప్రత్యేక ఎజెండా అయితే లేదు. ముందడుగు ప్రజా పార్టీ ఈ సంవత్సరం కాకపోయినా 10 సంవత్సరాల తర్వాతనే ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చే ఏకైక పార్టీ. ప్రజా సమస్యల మీద స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తూ ముందుకు దూసుకెళ్లే పార్టీ ముందడుగు ప్రజా పార్టీ. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇన్నర్ కన్సిడరేషన్స్ కానీ, ఇన్నర్ ఎజెండాలు, అవుటర్ ఎజెండాలు కానీ ఏమీ లేని పార్టీ. ఈ రోజు వరకు కూడా ముందడుగు ప్రజా పార్టీగా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఒక్కటైతే చెప్పగలుగుతాను సార్, నేను న్యాయ వ్యవస్థలో, శాసన వ్యవస్థలో, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో, ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క లోపాలని గుర్తించి దాన్ని కరెక్ట్ చేయడానికి ముందడుగు ప్రజా పార్టీ ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం చేయబోతుంది, ఎప్పటికీ ప్రయత్నం చేస్తుంది. అలా ఎంతమందిని మీరు మీతో పాటు పయనించడానికి సన్నద్ధం చేయాలని అనుకుంటున్నారు? ఒక దశలో, ప్రాథమిక దశలో ఎంతమందిని సన్నద్ధం చేయదలుచుకున్నారు? ఒక 6 నెలల క్రితం ఒక సామాన్యుడిగా, 6 నెలల క్రితం శ్రవణ్ కుమార్ ఎవరు ఈ ప్రపంచానికి తెలియదు. ఒక మూలను కూర్చొని 4 సంతకాలు పెట్టుకొని జడ్జిమెంట్లు చెప్పుకొని వెళ్ళే శ్రవణ్ కుమార్ ఈరోజు ముందడుగు ప్రజా పార్టీ పెట్టి 6 నెలల కాలంలోనే కొన్ని వందల వేల మంది యువకులను ఏకం చేసి ఈరోజు రాబోయే ఎన్నికల్లో 87 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాల్లో పార్లమెంట్లో నుంచోబెట్టి ఈరోజు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒక సవాలుగా నిలిచింది ముందడుగు ప్రజా పార్టీ.
నా పార్టీలో నడిచేవాళ్ళు, నా పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యేలు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎంపీల బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాదు. సమాజాన్ని మార్చాలి, సమాజ స్వరూపాన్ని మార్చాలి, సమాజంలో సామాన్యుడికి అధికారం దక్కాలనేటువంటి అద్భుత భావజాలంతో ఈరోజు ముందడుగు ప్రజా పార్టీలో ఎంటెక్లు, బీటెక్లు, బీఈడీలు, ఎంఈడీలు చదువుకొని సామాన్యంగా రాజకీయంగా న్యాయవాద వృత్తిలో ఉన్న న్యాయవాదులు, డాక్టర్స్, మహిళలు, సాధారణ గృహిణులు ఈరోజు ముందడుగు ప్రజా పార్టీతో అడుగేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సామాన్యుల యొక్క అడుగు రాబోయే కాలంలో ముందడుగు ప్రజా పార్టీ అడుగు ఒక ప్రభంజనమై రాష్ట్రంలో కోట్ల రూపాయలు సంపాదించాలి అనేటువంటి రాజకీయ నాయకుల ఆలోచనకి గడ్డి కొట్టే విధంగా ముందడుగు ప్రజా పార్టీ ఉండబోతుంది. ఖచ్చితంగా మా ప్రణాళిక అలాగే ఉంది. మా పార్టీలు ఎవ్వరు రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు కాదు, అతి సామాన్యులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని మార్చాలనే అద్భుత సంకల్పం కలిగిన వాళ్ళు. ఇప్పుడు మీ ఉనికి అనేక పార్టీలకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇప్పుడున్న పైగా ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, గత కొద్ది కాలంగా ఎవరికి కూడా పాజిటివ్ ఓటుతో ఎవరు అధికారంలోకి రావట్లేదు. నెగిటివ్ ఓటుతో తప్ప, వాళ్ళ మీద కోపం వచ్చి నెగిటివ్ ఓటు వేస్తే తప్ప నీ మీద ప్రేమ ఉండి ఎవడు ఓటు వేయట్లేదు. ఈ విధమైన పరిస్థితుల్లో అది కూడా ఏంటంటే 1%, 2% మార్జిన్లతో వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి చేయడం వల్ల వచ్చి ఆ కొద్ది కాలం అసలు మీ లక్ష్యం వల్ల కూడా వాళ్ళ గెలిపోవటముల మీద ప్రభావితం చూపుతారనే ప్రభావంతో మీకు అనేక ఒత్తిళ్ళు ఉండవచ్చు. అలాగే మీరు ఈ కేసులు వేయడం వల్ల కూడా మీకు సర్కార్ నుంచి అనేక ఒత్తిళ్ళు వచ్చి ఉండొచ్చు. వాటిని ఏమైనా అలాంటి ఒత్తిళ్ళు వచ్చాయి, వాటిని ఎలా తట్టుకున్నారు మీరు? ఖచ్చితంగా సార్, ముందడుగు ప్రజా పార్టీ పెట్టిన ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే గెలవాలని కాదు, ఓడిపోతామని భయము లేదు, గెలుస్తామన్న ఆత్మవిశ్వాసం లేదు. మార్పు కోరేటువంటి పార్టీ ముందడుగు ప్రజా పార్టీ. 2019 ఎలక్షన్స్లో ఒక బిడ్డ, లేకపోతే ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి ఒక బిడ్డ వచ్చి అమ్మ నాకు ఐస్ క్రీమ్ కొనిమంటే కొనిస్తారు, అమ్మ నేను పలానా చదువుతానంటే చదవమంటారు, అమ్మ నేను ఎమ్మెల్యే అవుతానంటే 100కి 100 మంది తల్లిదండ్రులు కూడా నీకు డబ్బు లేదు కదరా, నువ్వెందుకు ఎమ్మెల్యే, నువ్వు ఎంపీయా, నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా, నోరు మూసుకుని వెళ్ళి అంటారు. ఇది ప్రస్తుతం ఉన్న వ్యవస్థ. ఏ కామన్ మ్యాన్ కని, ఏ తండ్రి కని, ఏ తల్లి కని రాజకీయాల్లోకి వెళ్తానంటే ఒక్క కొడుకుని కూతుర్ని కూడా పంపించలేనటువంటి వ్యవస్థ. కారణం ఒకటే సార్, వేరే ఏం లేదు. 100 కోట్లు 50 కోట్లు మన దగ్గర లేవు కాబట్టి. రాజకీయాల్లోకి రావడానికి నీకు అర్హత లేదు అంటే ఓకే, కానీ డబ్బు లేని కారణంగానే రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అంటే 1,00,000 మంది విద్యార్థులను అడిగితే 1,00,000 మంది విద్యార్థులు ఎవరు కూడా డాక్టర్, ఇంజనీర్, లాయర్, జడ్జి ఆర్ వ్యవసాయవేత్త లేదా పారిశ్రామికవేత్త అవుతానంటారు, కానీ ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఎందుకన్నారు? రాజకీయాల్లోకి కొత్త తరం రాకపోతే, కొత్త ఆలోచనలు రాకపోతే, కొత్త విద్యార్థులుగా మేధావులుగా రాజకీయాలు రాకపోతే, పాత నీరు అక్కడే ఉండిపోతే కొత్త నీరు ఎలా వస్తుంది, కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి, కొత్త తరం ఎలా మారుతుంది? ఈ ఆలోచనలకి రాజకీయంగా మేధావుల్ని, యువకుల్ని రాజకీయాల్లోకి రాబట్టాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఏర్పడాలి. అలాంటి వ్యవస్థలో నుంచి పుట్టింది ముందడుగు ప్రజా పార్టీ. ఈరోజు సామాన్యులుగా నేను నిలబెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా 3,000, 5,000, 6,000 కంటే ఎక్కువ ఓటింగ్ తెచ్చుకున్న వాళ్ళని నేనైతే అనుకోవట్లేదు. నేను గెలుస్తానని చెప్పడం లేదు రాబోయే ఎన్నికల్లో. సార్ ఒకటే అయితే మాత్రం రాబోయే ఎన్నికల్లో మా లక్ష్యం, ముందడుగు ప్రజా పార్టీ లక్ష్యం ఒకటే, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా సమస్యలను రిప్రజెంట్ చేసి ప్రజల యొక్క మెప్పును పొంది 3 నుంచి 6,000, 5,000, 7,000 వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఓట్లు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా రాబోయే ఎలక్షన్స్లో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయే ఎమ్మెల్యే కూడా ఉండొచ్చు. ఒక 10 ఓట్లు, 100 ఓట్లు, 2 ఓట్లు 2014 అనాలిసిస్ తీసుకుంటే 1 నుంచి 100 నుంచి 5,000 ఓట్లు తేడాతో 42 ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయారు. ఇలాంటి వ్యవస్థలో ఇంత కఠినమైన ప్రతి ఓటు కూడా ఒడిసి పట్టాల్సిన ఇలాంటి రాజకీయ ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో, రేపు ఏప్రిల్ 11 జరగబోయే ఎలక్షన్స్లో ముందడుగు ప్రజా పార్టీ లక్ష్యం 25 మంది ఎమ్మెల్యేలని అతి నేరో మెజారిటీతో ఓడించడం. ఎందుకంటే ఈ దొంగలకి అడ్డుకట్ట వేయాలి అంటే మేము గెలవకపోయినా ఇంకొకరిని ఓడించడమే మా లక్ష్యం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొని మందు పంచి మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని గెలుద్దామనుకున్నటువంటి రాజకీయ నాయకుడు గెలుపుకి గండి కొట్టాలి. గండి కొట్టగలిగింది ముందడుగు ప్రజా పార్టీ. ఒక నియోజకవర్గంలో 100 ఓట్లు వచ్చినా 50 ఓట్లు తేడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతే అది మా విజయమే. 2019 మేము విజయం సాధించబోతున్నాం. 25 మంది ఎమ్మెల్యేలను ఓడించాలనే లక్ష్యంతో పనిచేయబోతున్నాం. ఈ లక్ష్యంతో కనుక మేము పనిచేసామంటే 2024లో రాజ్యాధికారం మా దిశగా ఉంటుంది. మా దమ్మేందో ఈ రాజకీయ నాయకులకు చూపించబోతున్నాం. కేవలం 10,000 రూపాయలతో నామినేషన్ వేసి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు పోగేసి ప్రచారం చేసుకుంటున్నాం. మాకు సోషల్ మీడియాతో ప్రచారం చేసుకుంటున్నాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే కూడా ఈ రోజు ముందడుగు ప్రజా పార్టీ అభ్యర్థి గురించి గడగడ ఒళ్ళిలో వణుకు పడుతుంది అంటే అది మా లక్ష్యం. మీకు వచ్చి ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఒకటేమో కేసులు వేసిన వాళ్ళ వచ్చి ఒత్తిళ్ళు,
ఇప్పుడు పోటీ చేస్తుండే వాళ్ళు వచ్చి ఒత్తిళ్ళు ఈ రెండు కూడా చెప్పండి. కేసుకు సంబంధించి 80,000 కోట్ల కుంభకోణాలు చేశారు ఈ దొంగ ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రజా ప్రయోజన వాచ్యం వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణకుమార్ గారు ప్రతి ఒక్క చిన్న పిల్లడు 1వ తరగతి నుంచి పండు ముదసల వరకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం దొల్ల కంపెనీలకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి ఒక అభూత కల్పనతో ల్యాండ్లు ఇచ్చిందని. కానీ దురదృష్టం అది న్యాయస్థానాలు కనపడలేదు. నేను వేసినటువంటి డాక్యుమెంట్లో న్యాయస్థానాలు కనపడలేదు. సరే వాళ్ళు ఎలాంటి తీర్పు ఇచ్చారో వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. కానీ కేసు వేసిన దగ్గర నుంచి కూడా రకరకాల ప్రలోభాలు నిజంగా బెదిరింపులు నా మీద మర్డర్ ప్లాన్ చేస్తూ 5 కోట్ల రూపాయలకి 2 రౌడీ షీటర్లకి నా మీద మర్డర్ ప్లాన్ చేస్తూ నన్ను ఎలిమినేట్ చేయాలని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఒక 2 రౌడీ షీటర్లతో ప్లాన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు రాగానే ఇమ్మీడియట్గా నేను ఇంటెలిజెన్స్ డిఐజీకి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇదిగో ఈ కేసు వేయటం వల్ల నా మీద ఈ విధంగా 2 మినిస్టర్స్ ప్లాన్ చేశారు, వారి మీద యాక్షన్ తీసుకోమని. ఒక భారతీయ పౌరుడిగా నా మీద వచ్చినటువంటి నా ప్రాణకి హాని ఉంది, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేనైతే రిపోర్ట్ ఇచ్చా ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా. దాని మీద నవ్వుకుంటా వాళ్ళు చాలా హేళనగా రిపోర్ట్ తీసుకున్నారు. సరే ఆ రిపోర్ట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో నాకైతే ఇప్పటివరకు తెలియదు. కానీ అదృష్టం కొద్దీ మీలాంటి పెద్దల ఆశీస్సులతోటి ఇప్పటివరకు అయితే నేను సేఫ్గానే ఉన్నాను. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఆపద కలగలేదు. మరి భవిష్యత్తులో కలుగుతుందేమో, కలగకపోవచ్చు, కలగొచ్చు, నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఒక వ్యవస్థలో ఒక అవినీతి మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తికి మీరు ఎలిమినేట్ చేయాలి. మీ దగ్గర డబ్బుతో ఉన్నటువంటి అహంకారంతో ఒక వ్యక్తిని ఎలిమినేట్ చేయాలని అధికార బలంతో మీరు మదంతో ఈరోజు చేసిన విధానాన్ని ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షుడిగా నేను ఒక కామన్ మ్యాన్గా కూడా దీన్ని ఖండిస్తున్నాను. ఇది ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెళ్ళి ఒక న్యాయమూర్తిగా అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నేను 80,000 కోట్లతోటి ప్రభుత్వ సిబిఐ మీద ఎంక్వైరీ వేశానని చెప్పి ఒక పిటిషన్ ఇస్తే మిమ్మల్ని చంపడానికి ఒక బుల్లెట్ ఎందుకు సార్ వేస్ట్, మిమ్మల్ని నన్ను చంపడానికి అని ఒక హేళనగా మాట్లాడినటువంటి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధిగా నాయకుడిగా పనిచేసి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి బాధ్యతాయుతమైన పౌరుడిగా స్పందించే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే హేళనగా మాట్లాడే అధికారులు వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఎందుకంటే మనం ఇది ఎందుకు ఈ వ్యవస్థ? ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మార్పు రావాల్సిందే. ఇలాంటి వాళ్ళని ఇళ్లకు పంపాల్సిందే. అలాంటి వ్యవస్థ ఆలస్యంగా వచ్చినా, పెందరాలే వచ్చినా, ఏ రకంగా వచ్చినా మనకు మేలు తప్ప ఒక న్యాయస్థానంలో న్యాయ సూత్రాల లోతుపాతులు తెలుసున్న వ్యక్తికే అటువంటి సమాధానం లభించినప్పుడు మీరు నేను పెడితే వీళ్ళు ఏమైనా స్పందిస్తారండి? వీళ్ళనే కోరుకుందామా? ఇవే కావాలా మనకి? ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచిస్తే ఇవాళ కాకపోతే రేపైనా మనకి మేలు జరుగుతుంది. ఎంత ఆవేదన కలుగుతుందో చూడండి. వారు చెప్తుంటే ఆయన ప్రాణాలకు తెగించి ప్రాణాలు ఫణంగా పెట్టి ఇవాళ అవినీతి మీద పోరాడుతున్నారు. ఆయన భయం లేదు ఆయనకి. ఆయన మొన్ననే ఒక మాట చెప్పారు, ఎన్నికలు అయ్యే వరకు నా జోలికి రారండి అని. నిజమేమో కావచ్చు, ఎన్నికలు అయ్యే వరకు వారి జోలికి రాకపోతే అది కూడా మంచిది, ఆ తర్వాత కూడా రాకూడదని కోరుకుంటూ. ఎందుకంటే ఇలాంటి అధికారులు ఉంటే ఖచ్చితంగా అవే జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు రేపు మనం కూడా ఇందులో భాగస్వాములు అయిపోతాం, రేపు మన కూడా ఈ రాజకీయ నాయకులు వాడుకుని వదిలేస్తారనే స్పృహ లేకుండా మాత్రమే అలా బిహేవ్ చేస్తారండి వాళ్ళు. ఆయన సాటి అధికారి అని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నారంటే ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి అధికార వ్యవస్థ, ఇలాంటి శాసన వ్యవస్థ మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మనం శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడుకుందాం. ఇది సరే, మీరు ఇప్పుడు పోటీలో ఉన్నారు. పోటీలో ఉండగా మీకు వస్తున్న ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయి? నాకైతే ఇప్పటి వరకు బెదిరింపులు కానీ ఏమి రాలేదండి. కానీ మా అభ్యర్థులకు మాత్రం చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి. మీరు ముందడుగు ప్రజా పార్టీలో నుంచి నామినేషన్ విత్డ్రా చేసుకోండి, నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే రేపటి నుంచి ఊళ్ళో తిరగలేరు, మా ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తామనేటువంటి అభ్యర్థులకి బెదిరింపు కాల్సి వచ్చినాయి. చాలా మంది అభ్యర్థులకి డబ్బులు ఆఫర్ చేశారు నామినేషన్ విత్డ్రా చేసుకోమని. కొంతమంది అభ్యర్థులను అయితే ఏజెంట్ ఫాముల్ని సబ్మిట్ చేయమని అన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల రణరంగంలో ఇవన్నీ కామన్ కదా అని కొట్టేయలేనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక న్యాయమూర్తిగా నా వెనక నడుస్తున్నటువంటి మాజీ న్యాయమూర్తిగా నా వెనక నడుస్తున్న కొన్ని వందల మంది సైన్యంతో దూసుకొని వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బెదిరింపులు రావటం, ఇలాంటి ఆఫర్స్ రావటం, ఇలాంటి ప్రలోభాలు రావటం సహజమైన నేను కూడా భావించాను. ఏదేమైనప్పటికీ ఒత్తిడులు ఒక స్థాయికి మించితే ఖచ్చితంగా కంప్లైంట్ చేద్దాం. ఓకే, నామకే వాస్తే ఏదో అడిగి వదిలేశారా, లేకపోతే ఏ విధంగా వాళ్ళు దీన్ని తీసుకోబోతున్నారు అనేది అయితే మాత్రం పూర్తి స్థాయిలో నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని అందరితో మాట్లాడి డెసిషన్ తీసుకుంటాను. ఏదేమైనప్పటికీ రాజకీయ పార్టీలో ఒక వణుకు అయితే మాత్రం మొదలైంది.
ఒక తత్తరపాటు మొదలైంది. ఏమి చేయబోతున్నారు వీళ్ళు, ఏ అభ్యర్థిని ఏ నియోజకవర్గంలో ఓడించబోతున్నారనే ఒక బెరుకు అయితే మాత్రం బయలుదేరింది. ఈ బెరుకు చాలు ముందడుగు ప్రజా పార్టీ విజయం సాధించింది. వీరేశలింగం గారు సంస్కరణలకు వెళ్ళినప్పుడు కూడా అందరూ వాళ్ళ బంధువులతో సైతంగా అందరూ ఇలాగే బెదిరించారు, అందరూ ఆయన్ని వ్యతిరేకించారు, ఆయన ఎక్కడ వెనకడుగు వేయలేదు. ప్రకాశం గారు కూడా ఇదే గడ్డమించి ఇదే గోదావరి చరణంలో ఇదే రాజమహేంద్రవరంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేశాడు. ఆయన దేశంగా అఖిల భారత స్థాయిలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో మనందరికీ తెలుసు. ఈ దేశంలో ముగ్గురు కేసర్లు ఉన్నారు, ఆంధ్ర కేసరి, పంజాబ్ కేసరి, బెంగాల్ కేసరి. ముగ్గురే కేసర్లలో ఒకడు. 30 మంది కేసర్లు ఉండాల్సిన చోట ముగ్గురే కేసర్లు ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అటువంటిది అంచేత సంస్కరణవాదం. ప్రకాశం గారు అయితే మరింత ముందుకు వెళ్ళి ఎవరైనా వస్తే ఈయనే ముందుగా రౌడీలో ఈయనకి అవతల వాడికి దూకేయడం. ఒకసారి ప్రకాశం గారు కాకినాడలో ఒక వేదిక మీద ఉండగా అవతల వాళ్ళు ప్రత్యర్థి వర్గం వాళ్ళు గొడవ చేస్తుంటే వేదిక మించి కిందకి దిగి వాడితో కలబడిపోయి కొట్టేసి పరిగెట్టుకుంటూ రాజమండ్రి వచ్చేసాడు. అది ప్రకాశం గారు దూకుడు అంటాను. అలా ఉండేవాడు ప్రకాశం గారు దూకుడు. అటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో మీరు ఇవాళ కరెక్టే బాగానే చెప్పారు. ఎన్నికల్లో ఇంత ఆవేశంగా ముందడుగు ప్రజా పార్టీ మీరు 87 మందిని తీసుకొచ్చారు, పోటీకి పెట్టారు. పైగా మీ లక్ష్యం కూడా చాలా వినూత్నంగా ఉంది. 25 మంది దుర్మార్గులను ఓడించడమే లక్ష్యంగా మీరు కనీసం 25 మందిని పెట్టుకున్నారు. బాగానే ఉంది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి? ఇవి కార్యకలాపాలు. ఇంకో విషయం ఏంటంటే ఒక పార్టీని నడిపించడం, కార్యకలాపాలు సాగించడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయం, ధన వ్యయంతో కూడుకున్న విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు అయిన తర్వాత మీ కదలికలు ఎలా ఉంటాయి? మీరు మళ్ళీ అప్పుడు ఎన్నికలు అయిన తర్వాత చప్పబడిపోయి మళ్ళీ ఎన్నికల వరకు ఖాళీగా ఉంటారా? లేకపోతే మీ ఎన్నికల క్రమం అయిపోయిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా మీ ఉద్యమం కొనసాగుతుందా? రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాలు నడపాలి అంటే 100 కోట్ల రూపాయలు ఉండాలి అనేది మనందరి పర్సెప్షన్. 70,000 రూపాయలు నా ఏటీఎం కార్డులో పెట్టుకొని నేను రాజకీయ పార్టీ స్థాపించాను. ఈ రోజు వరకు నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కళ్ళు అతి సామాన్యులు. 100 కోట్ల రూపాయలు దేనికి కావాలండి? 100 కోట్ల రూపాయలు వేల కార్లు వేసుకొని, బైకులకు వేసుకొని, మద్యం తాగుతూ, ఏసీ రూముల్లో ఉంటూ, ఓట్లు కొని, సీట్లు కొని, తాయిలాలు ఇచ్చి 10 లక్షలు 20 లక్షలు కమ్యూనిటీని సంపాదించి పెట్టి వీటిని అడ్డం పెట్టుకుని సంపాదించేవాడికి రాజకీయాలు కావాలి, డబ్బు కావాలి. మాకు అవసరం లేదు. మాకు మా సంపాదన చాలు. మేము సంపాదించే దాంట్లో 10% పక్కన పెట్టి ఆ 10% తోటి రాజకీయ పార్టీ నడపగలం. మాతో తిరిగేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్యులు. మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళ చిన్న ఉద్యోగాల్లోనే 10% తీసి ముందడుగు ప్రజా పార్టీ నడిపిస్తాం. మళ్ళీ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి 2019 ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం ఎదురు చూడకుండా 2019 ఏప్రిల్ 12వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది ముందడుగు ప్రజా పార్టీ మాత్రమే. ఆ ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుండి మళ్ళా 2024 వరకు నిద్రాహారాలు లేకుండా అహర్నిశలు ప్రజా సమస్యల కోసం ఎక్కడ సమస్య జరిగితే అక్కడ ముందడుగు ప్రజా పార్టీ ప్రతినిధులు ఉండబోతున్నారు. రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందడుగు ప్రజా పార్టీ రెడీగా ఉంది. విశ్రమించేది లేదు. ఎందుకంటే రాజకీయాలు తప్ప నాకు ఇంకొకటి తెలియదు. నా వృత్తిని త్యాగం చేసి, నా జీవితాన్ని త్యాగం చేసి, నా పిల్లల్ని, నా ఫ్యామిలీని త్యాగం చేసి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లో విశ్రాంతి అనేది ఉండదు. మాకు బ్రతుకు, ప్రజల యొక్క బ్రతుకు రాజకీయాలతో ముందడుగు ప్రజా పార్టీతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా, ప్రభుత్వం ఎక్కడ అవినీతి చేసినా, అధికారిగా అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు అవినీతి చేసినా, మినిస్టర్ దగ్గర నుంచి వార్డు కౌన్సిలర్ వరకు అవినీతి చేసినా, ఎవడు అవినీతి చేసినా వాడి చొక్కా పట్టుకొని కోర్టు ముందు, ప్రజల ముందు నిలబెట్టడానికి ముందడుగు ప్రజా పార్టీ కార్యకర్తలు వాడవాడలా, గ్రామాన, మండలంలో, జిల్లాలో సిద్ధంగా ఉన్నారు. అవినీతి నాయకులారా, ఈ వేదిక నుంచి నేను ఒకటే చెప్తున్నాను. కృష్ణకుమార్ గారు సాక్షిగా, రాజకీయాల్లో 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేనయ్యాను, 200 కోట్లు పెట్టి మినిస్టర్ని అయ్యాను, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదనేటువంటి 5 సంవత్సరాల పరిపాలన చూడటానికి ముందడుగు ప్రజా పార్టీ మీకు వాచింగ్ డాగ్గా ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒకరోజు దోషులుగా ప్రజల ముందు, న్యాయస్థానాల ముందు నిలబెట్టేటువంటి ప్రణాళిక ముందడుగు ప్రజా పార్టీ రచించబోతుంది. ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క సాధారణ పౌరుని, మేధావులను ఏకం చేసి మీరు చేసేటువంటి అవినీతిని ప్రతి క్షణం ఎండకట్టడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించబోతుంది. అది 2019 ఏప్రిల్ 11 ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి నుంచి ఈ రాష్ట్రంలో మొదలవుతుంది. ముందే చెప్పినట్టుగా మనం వారి జీవన శైలి, వారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని మనం ఆయనకి ఎన్నో ఎజెండాలు ఏమీ లేకపోవచ్చు అని మనం అన్నాం. ఆయన్ని స్పష్టంగా సూటిగా ఎన్నికల తర్వాత మీ పని ఏమిటి, మళ్ళీ ఎన్నికల వరకు అంటే
లేదు అవినీతి మీద ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడే సైన్యాన్ని తయారు చేస్తాము, మీరు అటువంటి సైన్యాన్ని నిర్మించాలని, కనీసం ఈవేళ కాకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో అయినా అవినీతి అంతమైపోతుందని నేను అన్నగాని అవినీతి కొంచెం తగ్గుముఖం పడితే అదే సంతోషం ప్రజలకి. అటువంటి వ్యవస్థ రావాలని, ఈవేళ సర్కారీ దవాఖానా కొడితే అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అక్కడ కనీసం ఉచితంగా ఏదో తల్లి బిడ్డ ప్రసవం అంటారు, ఉచితంగా ప్రసవం అంటారు, సామాన్యుడు వెళ్తాడు, డబ్బులు ఎంత ఇస్తామని అడుగుతారు, వాళ్ళు చావు బతుకుల్లో ఉంటారు, వీళ్ళు డబ్బులు బేరాలాడతారు. ఆఖరికి రోడ్ యాక్సిడెంట్లో ఒక సామాన్యుడు చచ్చిపోతే అక్కడ పోస్ట్ మార్టం చేయడానికి డబ్బులు అడుగుతారు. ఇలా ప్రతి చోట వ్యవస్థలో ఇలాగే ఉంది. అటువంటి వ్యవస్థని కనీసం పేదవాడు గురించి ఆలోచించి నలుగురు వ్యక్తుల్ని, నలుగురు యువకుల్ని ప్రతి గ్రామాన, ప్రతి పట్టణాన 10 మందిని తయారు చేస్తే అంతకన్నా మేలు ఈ సొసైటీలో. ఇంకో అంతకన్నా ఏం అవసరం లేదు. అటువంటి ఇది తయారు చేస్తామని మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ లక్ష్యాల దిశగా మీరు పయనించాలని, మీకు ప్రజల సహకారం ఉండాలని, కనీసం అవినీతిని రూపుమాపడానికి, అవినీతిని ప్రశ్నించే మనిషి, నేను ప్రశ్నిస్తానని పారిపోయి నేను ప్రశ్నిస్తానని చెప్పి వాడి పక్కలో దూరి ఇలాంటి వాళ్ళు కాకుండా, మీరు అలాంటి వాళ్ళని కాదు, మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, మేము ఖచ్చితంగా పోరాడతాము, మేము ఖచ్చితంగా ఆధారాలతో సైతంగా న్యాయస్థానం ముందు పెడతాము, వాడి తాట తీస్తామని నోటితో అనక్కర్లే, మీరు కాగితాలతో చేస్తే అదే చాలు, నోటితో తాట తీస్తానని చేతి కింద ఇంకోటి పెట్టి కోట్లు చేస్తాను అనే వ్యవస్థని మనం చూస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ కాకుండా ఉండాలని, ఖచ్చితంగా మీలాంటి ముందడుగు పార్టీలు లాంటివి ఇంకా ఎన్ని వచ్చినా సరే ప్రజలు స్వాగతించాలని, మిమ్మల్ని స్వాగతిస్తే చాలా సంతోషం. ఇలాంటి వ్యవస్థ రావాలని, ఆ స్ఫూర్తి మీలో పెరగాలని, మీలో అధైర్యం రాకూడదని, మీలో సేవ చచ్చిపోకూడదని కోరుకుంటూ, ఎందుకంటే మీరు చెప్తున్న ప్రతి విషయంలోనూ కూడా ఇవాళ అవసరం, సామాన్యుడు అవసరం కనపడుతుంది. అందులో వైద్యం అన్నారు కాబట్టి ఒక చిన్న మాట చెప్పండి. నేను ఇక్కడ జడ్జిగా వర్క్ చేస్తున్నప్పుడు పత్తిపాడులో ఒక హాస్పిటల్కి విజిట్కి వెళ్ళాను. డాక్టర్ గారు నేను యాక్చువల్గా విజిట్కి వెళ్ళాల్సింది. నేను వెళ్ళేటప్పటికి పేషెంట్లు చాలామంది నుంచొని ఉన్నారు వరుసలో. డాక్టర్ గారు అన్నారు, ఒక 10 నిమిషాలు కూర్చోండి సార్, నేను అయిపోయిన తర్వాత మనం విజిట్కి వెళ్దామన్నారు. నేను డాక్టర్ గారి పక్కన కూర్చొని ఉన్నాను. పేషెంట్లు ఒక 50-60 మంది నుంచొని ఉన్నారు. ఒకళ్ళు కాలు నొప్పి, కంటి నొప్పి, పన్ను నొప్పి, గుండె నొప్పి, చర్మం వ్యాధులు, రకరకాల వ్యాధులతో వస్తూ ఉంటే డాక్టర్ గారు హరిబరిలో అందరినీ చూస్తూ అందరికి ట్యాబ్లెట్లు అలా రాసి అన్ని ట్యాబ్లెట్లు గుప్పెడు ట్యాబ్లెట్లు తీసి ఇస్తూ ఉన్నాడు. నేను అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారిని అడిగాను, డాక్టర్ గారు మీరు కన్ను నొప్పి అన్నా, పంటి నొప్పి అన్నా, కన్ను నొప్పి అన్నా, కాలు నొప్పి అన్నా అన్నిటికీ అదే ట్యాబ్లెట్ ఇస్తున్నారు, దీనికి నిజంగానే ట్యాబ్లెట్లు తగ్గుతుందా అని అడిగాను. నేను ఒక డౌట్ వచ్చి అడిగాను. నేను డాక్టర్ గారు అన్నారు, వాళ్ళ కర్మసారి తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు, మనం చేయగలిగింది ఏముంది, ప్రభుత్వం ఇచ్చింది అయ్యే ట్యాబ్లెట్లు, లేదండి నేను ఈ ట్యాబ్లెట్లు వద్దండి నేను బయట కొనుక్కుంటానంటే మంచి ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేస్తాను, వాళ్ళే వెళ్ళి బయట కొనుక్కుంటారు, మనం ఇక్కడ వైద్యం చేస్తున్నామన్న ఇంప్రెషనే తప్ప వైద్యం నిజంగా చేయించాలని. ఇది ఎంత దౌర్భాగ్యకరమైన విషయం అంటే, ఒక అవ్వ, ఒక తాత, ఒక చెల్లి, ఒక అన్న జ్వరంతోనో, కంటి నొప్పితోనో, గుండె నొప్పితోనో, కాలు నొప్పితోనో హాస్పిటల్కి వచ్చింది తగ్గుతుందని అంటే అది దైవదేనం ప్రకారం తగ్గటమే తప్ప, కాలం ప్రకారం తగ్గటమే తప్ప నీ ట్యాబ్లెట్లతో తగ్గదని వాళ్ళకి తెలియని దౌర్భాగ్య. సర్కారీ వంచన అంటారు దీన్ని వ్యవస్థ, సర్కారీ వంచన. ఏమని మాట్లాడాలి? కోట్ల రూపాయలు జీతభత్యాల మీద వెచ్చించి అక్కడ 4 మాత్రలు ఇవ్వడానికి పనికిమాలిన మాత్రలు, నాణ్యత లేని మాత్రలు, లేకపోతే ఎవరి దగ్గర దేనికో ఒక రికమెండేషన్ మీద కాలం చెల్లిన మాత్రలు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అట్లా వాడి ప్రాణాలతో చెలగాటం ఆడతారు. దీన్ని నడుస్తున్న వ్యవస్థ. ఇంకొక విద్య గురించి కూడా ఒక మాట చెప్పాలి సార్ మీకు నేను, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నాయి. నేను ఇక్కడ వర్క్ చేసేటప్పుడు చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేవాడిని. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పిల్లవాడిని 5వ తరగతి పిల్లవాడిని, 6వ తరగతి పిల్లవాడిని ఒక శ్రీ చైతన్యనో లేకపోతే నారాయణ లాంటి ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేస్తే 30,000 రూపాయలకి చాలా అద్భుతమైన విద్య అందుతుంది. అందరూ కూడా రిక్షా దొక్కునే దగ్గర నుంచి, రిక్షా పుల్లర్ దగ్గర నుంచి వాచ్మెన్ దాకా ప్రైవేట్ పాఠశాలకు, ప్రభుత్వ పాఠశాలకు ఎవరు పంపించడంలా 30,000 రూపాయలకి అద్భుతమైన విద్య కార్పొరేట్ స్కూల్లో అందుతున్నప్పుడు, ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఒక అబ్బాయి మీద ప్రభుత్వం ఖర్చు పెడుతూ 5వ తరగతి పిల్లవాడికి మీద ఖర్చు పెడుతున్న ఖర్చు 70,000 రూపాయలు. వాడి పుస్తకాలకు కానీ, వాడికి స్కూల్ యూనిఫామ్లు కానీ, మధ్యాహ్న భోజన కానీ, అంటే వేతనాల మీద కానీ 70,000 రూపాయలు ఒక ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లవాడి మీద ఖర్చు పెడుతుంటే వాడికి వచ్చే పనికి మాలిన విద్య, ఎలాంటి విద్య అందుతుందంటే పనికి మాలిన విద్య. నేను ఒక స్కూల్లో ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్ళి 7వ తరగతి చదువుతున్నాను ఆ ప్రభుత్వ పాఠశాలలో, నాయన ఇట్లా రా అన్న అని, నీ పేరేంటి అన్న, ఫలానా పేరు అన్నాడు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్న అంటే, ఫాదర్ అనే మాట వినపడింది కాబట్టి వాళ్ళ ఫాదర్ పేరు అనుకుని వాళ్ళ ఫాదర్ పేరు పలానా పేరు అని చెప్పాడు.
7వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థికి వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తాడు అని అడిగితే మా ఫాదర్ పేరు చెప్పేటువంటి నాణ్యత లేని దౌర్భాగ్యకరమైనటువంటి విద్య వాళ్ళకు అందుతున్నప్పుడు వీళ్ళు రేపొద్దున ఏ విధంగా ఈ ప్రపంచంలోకి వచ్చి కాంపిటీషన్ ఫేస్ చేసి ఉద్యోగాలు చేస్తారు? 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఒక విద్యార్థికి అందుతున్నటువంటి నాణ్యత లేని విద్య మీద ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఒక్క స్కూల్లో టాయిలెట్స్ ఉండవు, ఒక్క స్కూల్లో సరైనటువంటి బెంచ్లు ఉండవు, ఒక్క స్కూల్లో పిల్లలకి కూర్చోడానికి కనీసం ఫ్యాన్ గాలి ఉండదు, ఒక్క స్కూల్లో పిల్లలకి సరైన యూనిఫామ్లు ఉండవు. ఇలాంటి వ్యవస్థలో 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరం మీరు ప్రవేశపెడుతుంటే ఒక్క పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతుంది అన్నటువంటి కాన్ఫిడెన్స్ని మీరు గెయిన్ చేయలేకపోతే వ్యవస్థ కూలిపోయినట్ట, వ్యవస్థ ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందినట్ట. ఇలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయడంలో పాలకులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పుడు మీరు 3 వ్యవస్థల గురించి చెప్పారు, పాలకుల గురించి, అధికారుల గురించి, న్యాయ వ్యవస్థ గురించి. మా వ్యవస్థ గురించి చెప్తాను. పాఠశాలల్లో, వైద్యశాలల్లో సౌకర్యాలు లేవు. అక్కడ కూర్చోడు పేషెంట్లు వస్తే కూర్చుందుకు బల్లలు లేవు. ప్రసవాలు పోసే గదిలో కూడా ఫ్యాన్ తిరగట్లేదు, లేకపోతే ఐసీయూలో ఏసీ పనిచేయట్లేదు అని రోజు రాసిన మా వ్యవస్థలో ఉన్న పత్రికలు ఈవేళ ఆంధ్రదేశంలో అద్భుతమైన ఆసుపత్రులు ఉన్నాయి, ఆంధ్రదేశంలో పేదలకు అద్భుతమైన ఇళ్ళు నిర్మించేస్తున్నారు. నిన్నటి వరకు వాడికి పూసిపోయిన పప్పుతో వంట వండారు, కుళ్ళిపోయిన గుడ్లు పెట్టారు, గుడ్డు పేరు చెప్పి నాసిరకం గుడ్లు ఏవో తెస్తున్నారు అని రాసిన ఈ పత్రికలే, ఇవే పత్రికలు, వేరే పత్రికలు కాదు. ఈవేళ ఎన్నికల టైం వచ్చినప్పటికీ ఎంత దగా మోసం మా తరఫున కూడా జరుగుతుంది, ఒప్పుకుని తీరాలి. మీరు న్యాయ వ్యవస్థలో జరిగేది చెప్పారు, మా తరఫున జరుగుతున్న దగా మోసం చెప్తున్నా. ఈవేళ మేము రాస్తున్న పత్రికల్లో అద్భుతం. ప్రతి స్కూల్లోనూ ప్రతి విద్యార్థికి ఎంత పెడుతున్నారు, అంత పెడుతున్నారు, ఇంత పెడుతున్నారు, అంత అన్నాం ఇంత అన్నాం అని ఏదో పాట ఏదో ఉంది గంగరాజు అంటాను. ఆ గంగరాజు పాటలా చూపిస్తున్నారు. ఈవేళ ప్రజలని మోసం చేయడానికి ఈ వ్యవస్థ, ఈ ప్రసార వ్యవస్థ కూడా పనిచేస్తుంది. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఖచ్చితంగా. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి ముందడుగు పార్టీలు స్థాపించిన శ్రవణ కుమార్లు కనీసం కొన్ని వందల మందినా పుట్టుకు రావాలి, అప్పుడు తప్ప మన ఎవడు బాగు చేయలేడు. అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఇవాళ ఏదో అయిపోతాడని, ఆయన ఏదో అధికారంలోకి వచ్చేయాలని, ఆయన ఎమ్మెల్యే అయిపోవాలనేది ఆయన టార్గెట్ కాదు. కనీసం సామాన్యుడికి మేలు చేయాలనేది లక్ష్యంతో పార్టీ పెట్టారు. అది నెరవేరాలని, అది నెరవేరడం అంటే మనకి బాధ్యత తెలియాలని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ కలుద్దామండి. శ్రవణ కుమార్ గారు, మార్పు గురించి ఒక్క మాట చెప్తాను సార్. చెప్పండి. మీరు అన్నారు ఏదో ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలని సార్ ఆలోచించడం లేదని. మీరు అన్నది చాలా వాస్తవం. ఒక మార్పు అనేది ఒక తరం కాలం పట్టేటువంటి అంశం. ఈ రోజు నేను మార్పు తీసుకురాగలను, ముందడుగు ప్రజా పార్టీ మార్పు తీసుకురాగలరు, లేకపోతే మీరు మార్పు తీసుకురాగలరు అనుకోవటం అభూత కల్పన. ఒక వ్యవస్థని 72 సంవత్సరాల నుంచి దౌర్భాగ్యంగా తయారు చేసినటువంటి వ్యవస్థ ఒక్కరోజుతో మారదు. వ్యవస్థ మార్పు అనేది ఒక తరం కాలం పట్టేటువంటి ఒక అంశం. మనం ఒక 30 సంవత్సరాలు రాజకీయాలు చేసి ఒక 5% 10% వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఈ అద్భుతమైనటువంటి వ్యవస్థని 10% మారిన వ్యవస్థను కొంచెం ముందుకు తీసుకెళ్తే మన తర్వాతి తరం వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు కొంత, మన తర్వాత తరం వాళ్ళు కొంచెం ముందుకు తీసుకెళ్తారు తప్ప ఈ రోజు ఏదో వ్యవస్థ మారిపోతుంది, అవినీతిని మొత్తం రూపుమాపేస్తాం, సమాజం అద్భుతంగా మారిపోతుంది అనేటువంటి విశ్వాసం అయితే నేను పడను. ఎందుకంటే నా పరిధి తెలుసు, ఒక కామన్ మ్యాన్ పరిధి తెలుసు, మీ పరిధి తెలుసు. వ్యవస్థలో మారదు అనుకుంటే ఎప్పటికీ మారదు. మార్పు తీసుకొద్దామా అని ఒక్కసారి కనుక అడుగు వేస్తే ఒక 5% మారినట్టే. ఇది తర్వాతి తరం వాళ్ళు దాన్ని మార్పుని తీసుకొని వెళ్ళగలరని భావించే వ్యక్తిలో నేను ప్రథముణ్ణి. అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసిన మీ లాంటి సీనియర్ పాత్రికేయులు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అలాంటి అవసరాన్ని గుర్తించి మార్పు అవసరం, మార్పు ఏ అవసరం, ఆ వేళ ఏదో చేశారు కాబట్టి నేను అదే చేస్తాననడం కాదు. ఈవేళ అవసరం ఏంటి, ఈరోజు సమాజం తాలూకు అవసరం ఏంటి, ఈవేళ సమాజంలో ఉన్న లోటుపాట్లు ఏమిటి, అవి గుర్తించడం, దాన్ని చైతన్యం చేయడం తప్ప వీరేశలింగం గారు వితంత పునర్వివాహాలు చేశాడు కాబట్టి నేను 125 ఉత్సవం చేసి ఈవేళ కూడా మళ్ళీ నేను వితంత పునర్వివాహాలు నువ్వు చేయక్కర్లేదు, ఎవడికి వాడే చేసుకుంటున్నాడు. నువ్వు ఈవేళ అవసరం ఏంటో చూడాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈవేళ ఫ్లష్ ట్రేడ్ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో అంతకుమించి ఇంకా చెప్పాలంటే ఆంధ్రదేశంలో ఇంకా చెప్పాలంటే గోదావరి జిల్లాల నుంచి అభంశభం తెలియని అమ్మాయిల్ని బొంబాయి తీసిపోయి అమ్మేస్తున్నారు. దాని మీద నువ్వు ఉద్యమించాలి. ప్రకాశం గారు ఏదో చేశాడు, వీరేశలింగం గారు ఏదో చేశాడు, నేను మళ్ళీ ఈవేళ ఆ పని చేస్తాను, అది కాదు లక్ష్యం. ఈవేళ సమాజంలో ఉన్న లొసుగులు, లోటుపాట్లు, వీటి మీద నేను ఉద్యమిస్తాను. చాలా స్పష్టమైన ఆలోచన విధానం ఆయన కనబడింది. ఆ మాటల్లో కనబడుతున్నది ఆచరణలో కూడా కనబడాలని కోరుకుంటూ, తప్పకుండా మనం పిలిచిన వెంటనే ఆయన నిజానికి
వారు ఎన్నికల క్రమంలో ఉంటూ మొత్తం 13 జిల్లాలు తిరుగుతూ వారు ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా విశాఖపట్నంలో ఉన్నారు. మన పిలిచిందే తడవుగా వారు ఆగమేఘాల మీద ఇంకా చెప్పాలంటే భోజనం కూడా చేయకుండా మన దగ్గరికి వచ్చారు. వారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సిసిసి లక్ష్యం కూడా అదే, మార్పు, మంచి యువకులు, ఇద్దరు యువకులు యువ చైతన్యంతో ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇది. సమాజంలో సానుకూల ధోరణులను పెంపొందించడం కోసం పెట్టిన వ్యవస్థ. ఎన్నికలు వస్తే వ్యాపారం చేసుకుందాం, ఇంకోటి ఏదో వస్తే పండగ చేసుకుందాం అనే వ్యవస్థ కాదు ఇది. ఎన్నికలు ఈ వ్యవస్థకు వ్యాపారం కాదు. అటువంటి వ్యవస్థను నడుపుతున్న వాళ్ళకు కూడా ఇలాంటి 4 మాటలు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ.